మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అనే న్యూస్ నేషనల్ మీడియాను కూడా షేక్ చేసింది. ఈ సినిమా కోసం సినిమా పిచ్చోళ్ళు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. రాజమౌళి దాదాపు 2-3 ఏళ్ల నుంచి ఈ సినిమా కోసమే కష్టపడుతున్నాడు. RRR సినిమా తర్వాత ఫ్రీ అయిన రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ మీద దాదాపుగా ఏడాదికి పైగా వర్క్ చేశాడు. ఇక షూటింగ్ లొకేషన్స్ విషయంలో 6 నెలల నుండి కష్టపడుతూనే ఉన్నాడు. రీసెంట్గా సినిమా షూటింగ్ గురించి అనౌన్స్ చేసిన రాజమౌళి ఇప్పటికే హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంత షూటింగ్ని కంప్లీట్ చేసేశాడు. మహేష్ బాబు లేని కొన్ని సీన్స్ అక్కడ కంప్లీట్ చేసి ఇప్పుడు ఆఫ్రికాలో షూటింగ్ కోసం బయలుదేరాడు. ఆఫ్రికాలోని నేషనల్ పార్క్లో షూటింగ్ షురూ చేశాడు. ఇక మహేష్ బాబు సీన్స్ కూడా నేషనల్ పార్క్లో చాలా తక్కువగా ఉంటాయని టాక్. ఇంట్రో సీన్ మాత్రమే అక్కడ ప్లాన్ చేశాడు జక్కన్. మహేష్ బాబు సీన్స్ ఎక్కువగా అమెజాన్ అడవుల్లో షూట్ చేయడానికి రెడీ అవుతున్నాడు రాజమౌళి. ఇక్కడ కేవలం ఇంట్రడక్షన్ సీన్ మాత్రమే ప్లాన్ చేసినట్లు టాక్ వినబడుతోంది. ఒక సింహం కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఇప్పటికే ప్రియాంక చోప్రాని కూడా ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా దాదాపుగా 30 కోట్లు వసూలు చేస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. దాదాపు ఏడాదికి పైగా డేట్స్ ఇచ్చిన ఈమె మరో సినిమాకు సైన్ చేయలేదు. ఈ సినిమాది హాలీవుడ్ రేంజ్ కావడంతో ప్రియాంక చోప్రా వెయిట్ చేయకుండానే సైన్ చేసేసింది. రీసెంట్గా హైదరాబాద్ కూడా వచ్చి మూవీ టీంతో కలిసి ఆఫ్రికా బయలుదేరినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ విషయంలో రాజమౌళి మరో ప్లాన్ కూడా చేస్తున్నాడు. ఆఫ్రికాలో నేషనల్ పార్క్లో చేసే షూటింగ్లో గుర్రంపై మహేష్ బాబు సవారీ చేసే ఒక సీన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అక్కడ రిస్క్ కావడంతో మూవీ యూనిట్ కాస్త ఆలోచిస్తోంది. ఎక్కువగా సింహాలు, హైనాలు, ఏనుగులు సహా ఇతర అడవి జంతువులు ఉండే ప్రాంతం కావడంతో రాజమౌళి రిస్క్ చేయొద్దని మూవీ టీం కూడా కోరుకుంటుంది. అయితే ఇంట్రడక్షన్ సీన్ గుర్రంపై ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడు అనే న్యూస్ తెలియడంతో ఫ్యాన్స్ కూడా పండుగ చేసుకుంటున్నారు. కానీ ప్రాణాలతో రిస్క్ అని ఆ ప్లాన్ మార్చుకోవాలని కోరుతున్నారు. అలాగే ఓపెన్ టాప్ జీప్ పై కూడా రాజమౌళి ప్లాన్ చేసిన గుర్రంపై సవారీ మాత్రమే రాయల్టీగా గ్రాండ్గా ఉంటుందని, సినిమాకు హైలైట్గా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. హీరో హీరోయిన్ ఇద్దరు గుర్రంపై వచ్చే సీన్ను ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్గా పెట్టాలని భావిస్తున్నారట.